బుట్టెలో మరో బ్రేక్ ని చూస్తున్నాం. రాష్ట్రంలోని మైనారిటీలను అభివృద్ధి చేసే దిశగా మైనారిటీ డిక్లరేషన్ రూపొందిస్తామని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తెలిపారు. వారి సంక్షేమం కోసం 5,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లాగానే మైనారిటీ సబ్ ప్లాన్ ను కూడా డిక్లరేషన్ లో పొందుపరుస్తామని వెల్లడించారు. హోటల్ గోల్కొండలో మైనారిటీ డిక్లరేషన్ కమిటీకి చివరి సమావేశం నిర్వహించారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ షాదీ ముబారక్ ప్రస్తుతం ఇస్తున్న అమౌంట్ ను పెంచుతామని చెప్పారు. మతపరమైన వివక్షను అణిచివేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని అన్నారు. మైనారిటీల కోసం ప్రత్యేకంగా మెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేటు మైనారిటీ యూనివర్సిటీని నెలకొల్పేలా డిక్లరేషన్లో పెంచుతామని చెప్పారు. అయితే డిక్లరేషన్కు సంబంధించి ముస్లిం, క్రైస్తవులు, చైనీలు, దళిత ముస్లింల నుంచి దాదాపు 150 సలహాలు వచ్చాయని వివరించారు. వాటన్నిటిని పరిశీలించి మంచి పథకాలను డిక్లరేషన్లో పెడతామని వెల్లడించారు. మైనారిటీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగడుగున వివక్షకు గురి చేసిందని తెలిపిన షబ్బీర్ అలీ కాంగ్రెస్ తెచ్చిన ముస్లిం రిజర్వేషన్లను 4 నుంచి 3% తగ్గించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అయితే డిక్లరేషన్ సక్రమంగా తయారు చేసి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి అందజేస్తామని చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని మైనారిటీలను అభివృద్ధి చేసే దిశగా మైనారిటీ డిక్లరేషన్ రూపొందిస్తామని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తెలిపారు. వారి సంక్షేమం కోసం 5,000 కోట్ల బడ్జెట్ను కేటాయిస్తామని అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లాగానే మైనారిటీ సబ్ ప్లాన్ను కూడా డిక్లరేషన్లో పొందుపరుస్తామని వెల్లడించారు. హోటల్ గోల్కొండలో మైనారిటీ డిక్లరేషన్ కు చివరి సమావేశం నిర్వహించారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ షాదీ ముబారక్ ప్రస్తుతం ఇస్తున్న అమౌంట్ ను పెంచుతామని చెప్పారు. మతపరమైన వివక్షను అణచివేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని అన్నారు. ఇక మైనారిటీల కోసం ప్రత్యేకంగా మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అయితే ప్రైవేటు మైనారిటీ యూనివర్సిటీని నెలకొల్పేలా డిక్లరేషన్లో పెడతామని చెప్పారు. డిక్లరేషన్కు సంబంధించి ముస్లిం, క్రైస్తవులు, జైనులు, దళిత ముస్లింల నుంచి దాదాపు 150 సలహాలు వచ్చాయని వివరించారు. వాటన్నిటిని పరిశీలించి మంచి పథకాలను డిక్లరేషన్లో పెడతామని వెల్లడించారు. మైనారిటీలను బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగడుగున వివక్షకు గురిచేసిందని తెలిపిన షబ్బీర్ అలీ కాంగ్రెస్ తెచ్చిన ముస్లిం రిజర్వేషన్ 4 నుంచి 3% తగ్గించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. డిక్లరేషన్ సమగ్రంగా తయారు చేసి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి అందజేస్తామని పేర్కొన్నారు. हम प्रदेश कांग्रेस कमेटी को हैंडओवर करेंगे, फिर प्रदेश कांग्रेस कमेटी रेवंत रेड्डी जी और एआईसीसी के हमारे ठाकरे जी, मंसूर भाई मिलकर इसको एआईसीसी का अप्रूवल होने के बाद हम चाहते हैं कि राहुल गांधी जी के साथ ये डिक्लेरेशन हो। इसके लिए हम कमेटी का रिक्वेस्ट लेटर भी हम एआईसीसी को थ्रू हमारे सेक्रेटरी साहब के जरिए हम लोग रिक्वेस्ट भी उनको भिजा रहे हैं। तो ये सजेशंस में अहम 2-4 बातें आए हैं कि माइनॉरिटी सब प्लान नंबर 1, नंबर 2 कम से कम 5,000 करोड़ का बजट हमारा होना चाहिए। इसके बाद